హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. సో, అందరూ బాగున్నారా అండి? సో, నేనైతే బాగున్నాను. నిన్నటి వరకి మా వీడియోస్ అన్నీ చూసారు కదా! సో, ఇది లాస్ట్ వీడియో అనమాట. సో, ఫంక్షన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ 2 డేస్ తర్వాత వీడియో అండి ఇది. అంటే థర్స్‌డే వీడియో అనమాట. సో, ఈరోజు మార్నింగే అంటే వెడ్నెస్‌డే టు థర్స్‌డే వీడియో. సో, నెక్స్ట్ డే మార్నింగే ఇంకా వంట ప్రిపరేషన్స్ అనమాట. బగారా రైస్ పెట్టినాము. సో, ఆ రోజు కొంచెం వైట్ రైస్ తిని బోర్ కొట్టిందని నెక్స్ట్ డే మార్నింగ్‌కి బగారా రైస్ అనమాట. సో, ఇట్లా పెద్ద పొయ్యి పెట్టుకొని బయటనే చేసుకుంటున్నామండి. ఎక్కువ వంట కాబట్టి బయట చేసుకుంటేనే కంఫర్ట్‌గా ఉంటుంది. లోపలైతే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి బయటైతే ఇక్కడ పెద్ద స్టవ్ పెట్టి రైస్ పెట్టేసాము. బగారా రైస్ పోపు అయితే వేసేసున్నాము. రైస్ పెట్టాలి. అక్కడ మా అత్తమ్మలు రొట్టె పాపం ఎంతమందికి రొట్టెలు చేసి అలసిపోతున్నారనమాట. నేనేం చేసినానంటే పిండి ఎక్కువ కలిపేసరికి వాళ్ళకి చేయడానికి ఇబ్బంది అయిపోయింది. ఒకటే పొయ్యి ఒక్కరే చేయాలంటే కష్టం అండి. చాలా కష్టం అనమాట. ఇన్ని రొట్టెలు పెద్ద గంప నిండా. సో, మా అత్తమ్మను మా జ్యోతి వాళ్ళ పిన్నిలు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారనమాట. సో, ఇంక అందరు తిన్నారు. రిలేటివ్స్ చాలా వరకు అందరూ వెళ్ళిపోయి ఉన్నారనమాట. సో, కొంచెం తక్కువ మంది ఇంట్లో వరకే ఈరోజు మా మామయ్య తాతయ్య వాళ్ళది గోరి కడుతున్నారండి. అంటే గోరి ఆల్రెడీ కట్టున్నాం మేము. అంటే ఎప్పుడో కట్టున్నాం అనమాట. నేను చిన్నప్పుడే గోరీలైతే కట్టడం జరిగింది. కానీ బ్యాడ్ లక్ ఏమైందంటే మా పొలం అంటే అప్పట్లో అది మా పొలము. అంటే మా రిలేటివ్ అంటే మా పాలల్లో ఉంటాం కదా! అట్లా మేము మా తాత ముత్తాతల నుంచి వచ్చిన పొలాన్ని అట్లా పంటలు ఎవరిది వాళ్ళు చేసుకొని తింటున్నాను. బట్ డివైడ్ చేసుకోలేదు. అంటే సర్వే నెంబర్ ప్రకారం చూసుకుంటే ఆ పొలం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు గోరీలు తీయాలి అని అంటారు, కంపల్సరీ అంటున్నారు కూడా. సో, దానివల్ల ఎన్ని రోజులు వాళ్ళు చెప్తుంటే మనం వినుకుంటూ ఉండాలి అనేసి మేమేం చేసామంటే ఆ గోరీల్ని అవి తీసేసి మా పొలంలోకి కొత్తగా కట్టుకున్నామండి. సో, దానికోసమే ఈరోజు కట్టి పూజ అయితే చేస్తాం మేము కంపల్సరీ అండి. మేము అమ్మవారికి చేసిన నెక్స్ట్ డే కంపల్సరీకి మా తాతయ్య మావయ్యకి చేసుకుంటాం అనమాట. సో, ఇది నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఇంకా పొద్దున్నే మా వాళ్ళందరూ అంటే చాలా వరకు జెంట్స్ అందరూ మా ఇంట్లో వాళ్ళ పొద్దున్నే వెళ్ళిపోయి ఆ పనులు కట్టడం అదంతా పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నారు. సో, మేము వెళ్ళి ఏం చేయలేము కాబట్టి మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా అత్తమ్మ వాళ్ళు ఒకసారి వెళ్ళి వచ్చిర్రనమాట. బట్ మేము వెళ్ళలేదు. ఇంట్లో అంతా పని చూసుకొని ఈవినింగ్ టైంలో బయలుదేరి ఇంకా పొలానికి అయితే వెళ్తున్నాం అక్కడికి. ఇంకా అక్కడ పూజ అవి ఉంటుంది కాబట్టి సో, వెళ్తాము. సో, మేమైతే మా పొలాల్లోనే కట్టించుకుంటామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఇంతకు ముందు కొంచెం ఇటు సైడ్ చెట్టుకి ఇక్కడ కనిపిస్తున్నాయి జస్ట్ కొంచెం బ్లూ కలర్. ఇంతకు ముందు ఒక చెట్టు దగ్గర అక్కడ నుంచి తీసి ఇక్కడ కట్టున్నాం అనమాట. సో, మా తాతయ్య మావయ్యది ఇక్కడ కట్టున్నాము. ప్రతిసారి ఎందుకులే మనం వాళ్ళను డిస్టర్బ్ చేయడం, మన పొలం ఎప్పటికైనా మన పొలంలో ఉంటే బెటర్ కదా అనేసి తీయించేసి అక్కడికైతే కట్టించేసాము. ఫైనల్గా కట్టించడం కూడా అయిపోయింది. ఇంకా సగం అవుతుందండి. ఎందుకంటే పొద్దున్నుంచి అయితేనే ఉంది, చేస్తూనే ఉన్నారు. ఆయన అంటే 2 గోరీలు కట్టాలి, సామాన్లు అన్నీ తీసుకురావాలి, వేయాలి, అన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా మా తాతయ్యది అయిపోయింది, మావయ్యది కూడా అయిపోయింది, కొంచెం ఉండిందనమాట. సో, మేమైతే మేకతోనే చేస్తాం కంపల్సరీ. ఇక్కడ వచ్చి జడితిచ్చినాకనే వేరే ప్రాసెస్ చేస్తామన్నమాట. సో, మేము వచ్చే ముందే ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయి. మొక్కేసిరు, జడికుడి వేయడం అయిపోయింది. సో, ఇంకా అవి కొంచెం ప్రాసెస్ నడుస్తూనే ఉండింది అనమాట. నేను ఎండింగ్లో కొంచెం టచ్అప్ లాగా ఉండింది, అదైతే చేస్తున్నారు. సో, మీలో కూడా ఇట్లా కట్టించుకుంటారా అనేది నాకు కామెంట్ చేయండి. సో, మాదైతే కంపల్సరీ ఇట్లా పొలాల్లో కట్టించుకుంటూ ఉంటారనమాట. సో, మేమందరం ఇంకా అంటే కొంచెం ఇంట్లో వాళ్ళం మాత్రమే ఉన్నామన్నమాట. గోరికి మా అమ్మ, మా పిన్ని, మా జ్యోతి వాళ్ళ అమ్మ వాళ్ళు, మా ఇంకో తోడికోడలు వాళ్ళ అమ్మ, అట్లా అంటే కొంచెం మా అమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్న అన్న కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఉండాల్సిందే అట్లా. సో, ఇంకా మేమందరం వచ్చి అక్కడ వాళ్ళు పూజ చేస్తుంటే ఇంకా మనం చేసేది ఏమి ఉండదు ఆడ. ఇంకా వాళ్ళ పనులే నడుస్తున్నాయి, వాళ్ళు చేసే పనులే కాబట్టి. సో, మేము వచ్చి జస్ట్ అట్లా కూర్చున్నాము. ఆ ఈవినింగ్ టైం అవుతుంది, దగ్గర 5:30 అట్లా అవుతుందండి. అసలే చలికాలం కాబట్టి చాలా చలేస్తుంది. కొంచెం ఈవినింగ్ అయితే చీకటి పడిపోయింది అనమాట. సో, మేము ఇంకా చిన్నపిల్లలతో అయితే కష్టం ఇక్కడ. సో, ఇక్కడైతే పరమాన్నం బెల్లం అన్నం అంటే స్వీట్ మీటో పూజ అంటాం మేము. బెల్లం అన్నం మా తమ్ముడు, మా పిన్ని, మా తమ్ముడు చూస్తున్నారనమాట. అంటే బెల్లం అన్నంతో ఫస్ట్ పూజ చేసినాక తర్వాత యాటతో సడవి అంటారు మా దాంట్లో.
అసలు ఇవన్నీ పెడతారండి. సో నేను ఇది అయ్యే వరకే ఉన్నాను. తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయ్యేలోపు నేను ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అయింది. మా నిష్విక అప్పటికి పాలు అని ఏడుస్తుంది. మా జ్యోతి వచ్చి వెళ్ళిపోయింది అనమాట. బాబు ఏడుస్తుండు, మళ్ళీ చలి ఎక్కువ ఉంది అనేసి. ఇంకా నేను తర్వాత ఈవినింగ్ ఏం చేశానంటే మా నిష్వికని పట్టుకొని నైట్లో నేను కూడా వెళ్ళిపోయినా. సో ఏమైంది, మా జ్యోతికి వంట చేయమని చెప్తా అనుకున్నాం, బట్ పిల్లలతో కుదరదని నేను కూడా వెళ్ళిపోయి, ఇంకా అందరం వెళ్ళి చేయాలి, ఆ టైం కంటే లేట్ అవుతుందని వెళ్ళి ఇంకా నేను పోయి వంట చేసేసాను అనమాట గబగబా. ఇంకా ఉంటారు, చుట్టాలు ఉన్నారు, వచ్చేవాళ్ళు అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, తొందరగా తిని డైలీ లేట్ అవుతుందని వెళ్ళిపోయి ఇంకా వంట చేసేస్తున్నాము. ఇంకా అందరం కాసేపు అట్లా కూర్చుని అవంతా చూసుకుంటూ అక్కడంతా దండం పెట్టుకొని సో ఇంకా చేసే ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉండింది అనమాట. సో నేనైతే వెళ్ళిపోయి ఇంకా వంట అవి ఇవి చూసుకుందామని నేనైతే వెళ్ళిపోయి ఉన్నాను అనమాట. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ అండి, మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళు వీళ్ళే అనమాట. సో నా ఫేస్ కొంచెం చూడండి, మొత్తం డల్ ఉండింది, ఎందుకంటే బాగా అలసిపోయినట్టుంది 3 days నుంచి సరిగ్గా నిద్రలేక. ఇది నైట్ అండి. వీడియో అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైట్లో అయితే ముచ్చట్లు పెడుతున్నాను కూర్చొని. ऑलरेडी मार आवड़ा के जावन तार काके छोड़ दो के दो